కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్పై అత్యాచారం హత్య ఘటనను నిరసిస్తూ మెడిసిటీ హాస్పిటల్ మెడికల్ కాలేజీ వైద్యులు విద్యార్థులు మేడ్చల్ జాతీయ రహదారి 44 పై నిరసన ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు విద్యార్థులు మాట్లాడుతూ మానవత్వం నీచపు స్థాయికి దిగజారిందని చెప్పడానికి ఉదాహరణ ఈ ఘటన అన్నారు. ట్రైనీ డాక్టర్పై జరిగిన ఘటనకు నిరసనలో భాగంగానే 12 గంటలు వైద్య సేవలను దేశవ్యాప్తంగా నిలిపివేసి నిరసన చేపట్టామని తెలిపారు. డ్యూటీలో ఉన్న మెడికల్ పీజీ విద్యార్థినిపై అత్యాచారం హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజలను కాపాడే వైద్యులను ప్రభుత్వాలు కాపాడాలని నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో 200 మందికి పైగా మెడిసిటీ ఆసుపత్రి వైద్యులు విద్యార్థులు ర్యాలీలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి ఇక్కడ ప్రొటెస్ట్ చేయడానికి వచ్చాము. మా మెయిన్ కన్సర్న్ అందరికీ తెలుసు, వీ వాంట్ జస్టిస్. ఇది ఆర్జే కార్ మెడికల్ కాలేజ్లో జరిగిన హత్య గురించే ఈ ప్రొటెస్ట్ అంతా. వీఆర్ వర్కింగ్ యాజ్ డాక్టర్స్ ఫర్ 36 hours డ్యూటీ we have and there is no protection for us. So we demand that there should be safety for every doctor, not only a doctor but every woman who is working in every field. She should get good safety because the incident was committed in her own hospital and that too during the duty hours. So as a woman, every woman should get protection. Our protest is mainly concerned with that. And we came out on the roads because every normal person is not responding. They are thinking it's a doctor's issue and they are only responsible for it. But we are the people who are treating thousands of people around there. So I request every individual has a right to come out and protest against the victim who was brutally murdered, and we demand justice for her in every way possible. And the people who are accused in this, they should be punished very brutally the way she was punished. సంబంధించిన విషయం కాదు, మానవులందరికీ సంబంధించినది. మానవత్వం ఎక్కడికి ఎంత నీచమైన స్థాయికి దిగజారారు మనుషులు. అసలు ఈ సంఘటన తర్వాత చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మాకు అసలు స్వాతంత్ర దినోత్సవం కూడా చేసుకోలేదు మేము, అంత బాధగా అనిపించింది. ఒక మనిషిని ఇంత కిరాతకంగా, ఒక ఆడదాన్ని ఒక పురుగులాగా చూసి ఇంత నీచంగా ఎలా చేయగలిగారు ఈ సంఘటన. మన భారతదేశంలోనే ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, వేరే దేశంలో ఎందుకు లేదు ఇదంతా? ఎందుకంటే ఇక్కడ చట్టాలు సరిగా అమల్లో లేవు. ఏం చేసినా ఎలాగైనా తప్పించుకోవచ్చు అనే ధీమాగా జనాలు ఇలా వ్యవహరిస్తున్నారు. మన చట్టం మారాలి, మనం మారాలి, మనుషులం మారాలి. ఇది కేవలం డాక్టర్ల సమస్య కాదు, ఇది ప్రతి ఒక్క మానవుడి సమస్య. ఒక ఆడది 12 గంటల తర్వాత స్వేచ్ఛగా తిరిగినప్పుడే స్వాతంత్రం అన్నారు. ఎక్కడ పోయింది ఆ స్వాతంత్రం? నిజంగా స్వాతంత్రం మనకు వచ్చిందంటున్నారా? ఇంత తీవ్రంగా ఎలా చేయగలిగారు ఒక మనిషిని? మనిషా లేక ఆమె ఒక చీడ పురుగా ఏంటి అన్నట్టుగా మాకైతే కనీసం మనసు చాలా బాధగా అనిపిస్తుంది. మన చట్టం మారాలి, ఆమెకు న్యాయం జరగాలని మేము ఈ పోరాటానికి వచ్చాము. కేవలం వైద్యులమైన కాదు, మానవత్వం అనే ధోరణితో మేము వచ్చాము. హ్యుమానిటీ అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. మనందరము కలిసి పోరాడి ఆమె న్యాయం జరిగేలాగా, ఆమె ఆత్మ శాంతించాలని మనం కోరుకుంటూ ఈ నిరసనని కొనసాగిస్తున్నాము. మేమైతే ఈరోజంతా మా వృత్తిపరంగా అన్ని సేవలు రద్దు చేస్తున్నాము. మీరందరూ కూడా మాకు సహకరించి ఆమెకు న్యాయం జరిగేలా చూడాలని మేము కోరుకుంటున్నాము. ఈరోజు మెడిసిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మేడ్చల్లో మేము ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. దానికి కారణం ఏంటంటే వెస్ట్ బెంగాల్లో జరిగిన దుర్ఘటన, అది చాలా చాలా బాధాకరమైన సంఘటన. అది చాలామందిని కలిసివేసిన సంఘటన. అసలు మెడికల్ ఫ్రాటర్నిటీలనే ఇది మెడికల్ ఫ్రాటర్నిటీ ఒక్కదానికి, వైద్య వృత్తికి ఒక్కదానికి సంబంధించింది కాదు. ఇది దేశం అంతా చూస్తుంది ఏం జరుగుతుంది అనేది. అతి కిరాతకంగా చంపేసి, రేప్ చేసి చంపేయడం అనేది చాలా బాధాకరం. ఈ ఘటనను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రభుత్వాలు చట్టాలు కొంచెం టైట్ చేయాలి. ప్రభుత్వాలు కూడా వైద్యుల రక్షణ ప్రభుత్వ బాధ్యతగా తీసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళు ఉమెన్కి, ఎస్పెషల్గా మా తోటి వైద్య విద్యార్థినులకు వాళ్ళు ఖచ్చితమైన భద్రత ఏర్పాటు చేయాలి. ఇలాంటి ఘటనలు ఎప్పుడు ఇంకా మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను.